ఎలక్షన్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. అంతకంటే ముందు ఒకసారి అసలు కేరళ ఎలక్షన్స్ లో ఒక ప్రశ్న నేను మిగిలిపోయింది. ఇప్పుడు నిన్న షామా మహమ్మద్ కాంగ్రెస్ సంబంధించిన స్పోక్స్ పర్సన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జాతీయ ఛానల్ అన్నింటిలో దాంట్లోనే నడుస్తున్నాయి. అవి పెట్టింది ఏంటంటే 90 మంది ఉంటే అందులో 9 మందికే మహిళలకు టికెట్లు ఇచ్చారు. సో మహిళలకు టికెట్లు ఇవ్వట్లేదు అనేది ఒక విషయం. ప్రియాంక వాద్రా పొద్దున్న లేస్తే ఆమె ఉమెన్ ఎంపవర్మెంట్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటది. సో అట్లాంటిది కాంగ్రెస్ పార్టీలో మహిళలకు అసలు ప్రాతినిధ్యమే వహించడానికి అవకాశం లేని పరిస్థితి ఉంది అనేది షామా మహమ్మద్ చేసినటువంటి వ్యాఖ్య. ఆమెనేమో రోజు రాహుల్ గాంధీని విపరీతంగా పొగిడేటువంటి వ్యక్తి. కేరళలో యూడిఎఫ్ కూటమికి సంబంధించినటువంటి ముఖ్యంగా కాంగ్రెస్ కి సంబంధించి టికెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ప్రశ్నార్థకంగా మారుతున్నట్టుగా తెలుస్తోంది. వివాదాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఈవెన్ మనకు తెలుసు ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మనం ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక నానుడు ఏంటంటే ఎలక్షన్స్ వచ్చాయంటే టికెట్ డిస్ట్రిబ్యూషన్ అంటే గాంధీ భవన్ లో కుర్చీలు ఎగురుతాయని అప్పట్లో పెద్ద సీనియర్ నాయకులు అందరూ చెప్తూ ఉండేది. సో టికెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది మేజర్ యుద్ధం కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా. కేరళలో ఏం చెప్తారా సాయి గారు? మిగతా చోట్ల ఉన్నలాగా పాలిటిక్స్ కేరళలో అన్నిటికంటే పెద్ద ఉద్యోగం ఉన్నది ఇండస్ట్రీ ఈజ్ పాలిటిక్స్. కద్దరు వేసుకొని తిరుగుతున్న సందేశం అనే సినిమాలో చెప్తారు. అది చాలా పాత మూవీ అది, కానీ జయరామ్ అండ్ శ్రీనివాసన్ యాక్ట్ చేసిన సినిమా. దాంట్లో ఉన్నారు పొద్దున కాగానే ఒక మంచి స్టార్చ్ అన్ని చేసిన గంజి చేసిన షర్ట్ ఖద్దరు వేసుకొని దిగుతారు. వీళ్ళు ఉద్యోగం లేదు అక్కడ. సో నెక్స్ట్ బెస్ట్ ఉద్యోగం ఏంటంటే పాలిటిక్స్లో దిగడం. కేరళలో అదే ఉంది సార్. చిన్నప్పటి నుంచి మీరు నేను చెప్పాను చూడండి, ముందు స్కూల్ లెవెల్ నుంచి మన దగ్గర స్కూల్లో యూనియన్స్ కనిపించారు. కేరళలో స్కూల్లో యూనియన్స్ ఉన్నాయి. అప్పటి నుంచే ఎస్ఎఫ్ఐ కానీ కేఎస్యూ మొదలవుతుంది. సో వీళ్ళని అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్ చేసుకుని వీళ్ళ దగ్గర ఏం చెప్తారు, ఇక్కడ ఉద్యోగం చేసి ఏం పనికిరావు, నువ్వు ఇక్కడ పనిచేసి ఏం చేయలేవు, అది నువ్వు దుబాయ్కి వెళ్ళు, లేకుంటే యూరోప్కి వెళ్ళు, లేకుంటే మిగతా స్టేట్స్కి వెళ్ళు, హైదరాబాద్లో పనిచేయి, చెన్నైలో పనిచేయి, బెంగళూరులో పనిచేయి, కేరళలో ఉండాలంటే నీకు ఒకటే ఉద్యోగం ఉంటుంది, పాలిటిక్స్. అది డబ్బులు మస్తు సంపాదించుకోవచ్చు, కలెక్షన్ చాలా బాగా చేసుకోవచ్చు, నీకు ఫుల్ టైం లైఫ్ లాంగ్ నీకు ఒక గ్యారంటీ ఉంటుంది, దట్ మీకు ఒక లగ్జూరియస్ లైఫ్ స్టైల్ ఉంటుందని. ఇది కేరళలో ఉన్న ట్రాజడీ సాయి గారు. మీరు చెప్పింది కరెక్ట్. అక్కడ టికెట్ డిస్ట్రిబ్యూషన్ పెద్ద గొడవ. అఫ్కోర్స్ షమా మహమ్మద్ని నేను కూడా అప్పుడు ట్విట్టర్లో ఆమెని కౌంటర్ చేస్తూ ఉంటాను. ఆమె మొన్ననే వచ్చింది సాయి గారు, 10 సంవత్సరాలు కూడా కాలేదు పార్టీలో వచ్చి. కానీ ఆమెకు టికెట్ కావాలంట. అక్కడ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పార్టీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళకి టికెట్ ఇప్పుడు వస్తుందా లేదని వాళ్ళు భయపడుతున్నారు. ఆ టైంలో ఈమెకు టికెట్ వేయడం ఏంటి? ఈమె మహిళల గురించి ఎందుకు చెప్తా అంటే ఆమెకు టికెట్ వేయలేదని చెప్పి అంతే. రేపు ఇంకో 10 మహిళలకి ఇచ్చినా కానీ ఆమె మళ్ళీ చెప్తున్నారు తక్కువ అయింది, నాకు టికెట్ ఇవ్వలేదు, అది ప్రాబ్లం అని చెప్తారు. దీనికన్నా ముందు కూడా జరిగింది. మీరు చెప్పినట్లు పొద్దున్న లేదుగానే రాహుల్ గాంధీ భజన పాడుతుంది ట్విట్టర్లో. ఆమె అనుకుంటుంది ఇది చేస్తే నాకు కూడా టికెట్ ఇస్తారని. ఎందుకంటే ఆమె చూసిందనమాట. సాగరికా ఘోష్ కానీ మన సాకేత్ గోఖలే కానీ ఇట్లాంటి వాళ్ళకి భజన పాడిన వాళ్ళకి మమతా బెనర్జీ రాజ్యసభ టికెట్, లోక్సభ టికెట్ ఇచ్చారు. నాకు కూడా వస్తుందేమో బహుశా అనుకుందాం. ఆమె మేనకా గురుస్వామికి ఇచ్చారు. ఇట్లాంటి దాంట్లో మాకు కూడా కేరళలో మాకు కూడా టికెట్ ఇస్తారు అనుకున్నా. కానీ అక్కడ హార్డ్ కోర్ పొలిటిక్స్ సాయి గారు, హార్డ్ కోర్ పొలిటిక్స్. సుధాకరన్ లాంటి సీనియర్ లీడర్కే, ఫార్మర్ పిసిసి ప్రెసిడెంట్కే టికెట్ ఇవ్వలేదు. ఈమె ఎవరండి సాయి గారు? షీఈ్ అ నోబడీ. ఆమెకి కేరళలో ఒక ఏం చెప్తారు, ఒక ఇన్ఫాక్ట్ కె సుధాకరన్ పిసిసి చీఫ్ ఉన్నప్పుడు ఒక 2 సంవత్సరాల ముందు ఈమె గురించి అడిగారు ఎవరో, ఇట్లా షమా మహమ్మద్ ఇట్లా ప్రొటెస్ట్ చేస్తున్నారు, మీరు మహిళలకి టికెట్లు ఇవ్వట్లేదు అని చెప్పి అప్పుడు లోక్సభ టైంలో ఇది. ఆయన అడిగారు హూ ఇస్ షీ, ఆమె ఎవరు అని అడిగారు. మీ పార్టీ ఒఫీషియల్ నేమ్ ఎవరిని అపాయింట్ చేయలేదండి, ఒఫీషియల్ స్పోక్స్ పర్సన్ షమా మహమ్మద్ నేను అపాయింట్ చేయలేదన్నారు ఆయన. అంత ఇన్సల్టింగ్గా మాట. ఎందుకంటే ఆమె అపాయింట్ చేసింది ఢిల్లీ నుంచి. కేరళలో వాళ్ళు అంగీకరించారు. ఆమె అక్కడ వచ్చి టెలివిజన్ డిబేట్స్లో కూర్చొని షీఈ్ అ డెంటిస్ట్ ఫ్రమ్ యూకే. ఆమె ప్రొఫెషన్ అది ఉండే. అదంతా పక్కన పెట్టి కేరళలో వచ్చి పాలిటిక్స్ ట్రై చేస్తుంది ఆమె. కానీ ఆమెకి టికెట్ ఇవ్వడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒకటి మీకు ఒక లైనేజ్ ఉండాలి. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేశారు, కష్టపడారు. ఇదే ప్రాబ్లం మన బీజేపీలో కూడా చూస్తున్నాం సాయి గారు. మీరు తెలంగాణ వైపు చూస్తే కూడా కొత్త లీడర్లు వస్తారు, వాళ్ళ కల్చర్ తీసుకొస్తారు పార్టీలో. వాళ్ళు టికెట్ డిమాండ్ చేస్తారు, ఇమ్మీడియట్ నాకు టికెట్ కావాలని చెప్పి. నాకు తెలిసిన చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. సురేష్ గారు మాకు టికెట్ ఇవ్వలేదండి అంటే, నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగి మీరు పార్టీలో ఎప్పుడు వచ్చారంటే 10 సంవత్సరాలు అవుతుందండి. నేను చెప్పాను పార్టీలో 30-40 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇంద్రసేన్ రెడ్డి గారు నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఆయన మన ఏవి కాలేజీలో ఏం చెప్తారు బాడీ బిల్డింగ్ ఛాంపియన్ అంతా ఉండే ఆ టైంలో. ఆలోచించండి మీరు.
ఇప్పుడు ఆయన గవర్నర్గా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకే మీరు టికెట్ ఇవ్వలేకపోయినప్పుడు వీళ్ళెవరండి అని అడుగుతాను. ఇది ప్రాబ్లం. సో షమా మహమ్మద్ మనం పక్కన పెట్టొచ్చు సాయి గారు. షీ ఈజ్ నాట్ టు బి టేకెన్ సీరియస్లీ. ఆమె ఓన్లీ పబ్లిసిటీ కోసం ఈ ట్విట్టర్లో ఆమె అనుకుంటుంది లోకం అంతా ట్విట్టర్లో తిరుగుతుంది. కాదు సాయి గారు. ట్విట్టర్ భారతదేశంలో ఉన్న 1% మంది ట్విట్టర్లో ఉంటారు. నేను కూడా వెరీ యాక్టివ్ ఇన్ ట్విట్టర్. కానీ ఓన్లీ 1% ఆఫ్ ఇండియా ఈజ్ ఆన్ ట్విట్టర్. 99% మంది ట్విట్టర్లో లేరు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కరెక్ట్ 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 రైట్ సార్. ఇక మనం వేరే రాష్ట్రాల ఎన్నికలకు వెళ్దాం సార్ ఒకసారి. వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం, తమిళనాడు, ఈ 3 రాష్ట్రాల్లో ఫస్ట్ ఏది తీసుకుందాం సార్? అస్సాం కొంచెం క్లియర్ గానే కనబడుతుంది. అస్సాంలో కూడా మనం కాంగ్రెస్ అన్రెస్ట్ గురించి మాడుతున్నాం కాబట్టి, ఇక్కడ ప్రొటెస్ట్లు ఇవన్నీ మాడుతున్నాం కాబట్టి, సో దానికి వెళ్దాం. అస్సాంలో గౌరవ్ గొగోయ్, ఈరోజు గౌరవ్ గొగోయ్ పైన వచ్చిన ఆరోపణలు ఒకవైపు, అండ్ ఆయనకు పాకిస్తాన్ కి ఉన్న లింకులు, ఆయన వైఫ్ కి పాకిస్తాన్ కి ఉన్న లింకుల గురించి హిమంత బిశ్వ శర్మ చాలా ఎక్స్పోజ్ చేశారు. అండ్ ఆ తర్వాత అక్కడ పిసిసి చీఫ్ గా పనిచేసినటువంటి వ్యక్తే పోయి ఇప్పుడు అస్సాం బీజేపీ పార్టీలో చేరాడు. అండ్ ఈ రోజు ఇంకొక నాయకుడు నిన్ననే చేరాడు కాంగ్రెస్ సంబంధించి. ఆయన ఎంపీగా ఉన్నారు. ఆయన ఎంపీగా ఉన్నాడు. సో అదే కాంగ్రెస్ ఆల్మోస్ట్ అందరు నాయకులు ఇప్పటికీ హిమంత బిశ్వ శర్మతో ఒక దఫా వెళ్ళిపోయారు. హిమంత బిశ్వ శర్మతో ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇంకొంతమంది కాంగ్రెస్ నుంచి వలసలు నడుస్తున్నాయి. అండ్ రాహుల్ గాంధీ కూడా నోవేర్. ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ అస్సాంకి వెళ్ళిందే లేదు. అంటే ఆల్రెడీ మనం డిసైడ్ చేసుకోవచ్చు ఇంకా అసలు అక్కడికి వెళితే అక్కడ ఓటమి వచ్చిందని అంటే అది రాహుల్ గాంధీ ఖాతాలో వేస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళడమే పని చేశాడేమో అని నేను అనుకుంటున్నాను. మీరేం చెప్తారు సార్? ఇన్ఫాక్ట్ మన అందరికి తెలిసిందే, మొన్న అస్సాం ఎంపీ ప్రద్యోత్ బోర్దలాయ్ ఆయన 3 సార్లు ఎంపీగా గెలిచారు. ఆయన బీజేపీలో చేరారు. సరే, ఆయన వ్యతిరేకంగా చాలా కరప్షన్ అలిగేషన్స్ ఉన్నాయి. బీజేపీ ఆయన వ్యతిరేకంగా కరప్షన్ అలిగేషన్స్ చేశారు. కానీ ఆయన ఏం చెప్తున్నారు, నన్ను పార్టీలో ఎవరు పట్టించుకోవట్లేదు. బేసిక్లీ టికెట్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం. ఎంపీగా ఉన్నప్పుడు యూజువల్లీ వీళ్ళేమంటారు, నా పార్టీలో ఉన్న 2-3 నా క్యాండిడేట్స్ని మీరు టికెట్ ఇవ్వండి అని చెప్తారు. ఎంపీ ఉన్నప్పుడు డెఫినెట్గా అది వాళ్ళ ప్రెరోగేటివ్. అది ఇస్తారో లేదా అనేది పార్టీ డిసిషన్. ఇదే ప్రాబ్లం మిగతా వాళ్ళు కూడా చెప్పారు. పీసీసీ దీనికన్నా ముందు మీరు చూసారు, పీసీసీ చీఫ్ కూడా జాయిన్ అయిపోయారు బీజేపీలో. అక్కడ గౌరవ్ గొగోయ్ని మొన్న ప్రియాంక వాద్రా పిలిచి కొన్ని క్లాస్ తీసుకున్నారని చెప్పారు. అక్కడ మీడియాలో వచ్చిన న్యూస్ అది. ఎందుకంటే మీరు డిఫెక్షన్స్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఈ బోర్దోలాయ్ని ఢిల్లీకి పిలిపించి ప్రియాంక వాద్రా మాట్లాడారో, లేకుంటే కేసీ వేణుగోపాల్ మాట్లాడారో, లేకుంటే ఈవెన్ గౌరవ్ గొగోయ్ మాట్లాడారో తెలియదు మనకి. వీళ్ళు మాట్లాడారు అంటున్నారు, కానీ ఆయన ఒప్పుకోలేదు. బీజేపీలో జాయిన్ అయిపోయారు. సాయి గారు చాలా క్లియర్. అస్సాంలో మనం చూసాం ఒక టైంలో ప్రఫుల్ల కుమార్ మహంతా వీళ్ళందరూ ఉన్న టైం నుంచే, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఉన్న ఆ ప్రాబ్లం ఉన్న టైం నుంచే అస్సామీ ఐడెంటిటీ మీద చాలా మటుకు చాలా మటు ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నారు సాయి. మనందరూ తెలిసిందే. హిమంత బిశ్వ శర్మ వచ్చిన తర్వాత బీజేపీకి, ఆయన కూడా కాంగ్రెస్ నుంచి వచ్చింది కదా, రాహుల్ గాంధీ కుక్క బిస్కెట్ తినిపించిండు, ఆయన బీజేపీకి వచ్చేసి, అది మన పాత స్టోరీ అది. కానీ ఇదే పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ది అస్సాంలో ఏమవుతుంది, గెలుస్తారా లేదంటే నో ఛాన్స్. ఇప్పుడున్న 126 అసెంబ్లీ సీట్లు ఉన్న దాంట్లో బీజేపీకి ఇప్పుడున్న గవర్నమెంట్లో 79 ఎన్డీఏకి ఉంది సాయి గారు. దాంట్లో బీజేపీకి 67, అంటే జస్ట్ పాస్ ద హాఫ్ మార్క్ బీజేపీ దగ్గర ఉంది ఆన్ దేర్ ఓన్. దాని తర్వాత అహోం గణ పరిషత్కి 9 సీట్లు. అహోం గణ పరిషత్ అనే మనకు గుర్తొస్తుంది, ఇది ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ వాళ్ళ పొలిటికల్ వింగ్ అనమాట. అక్కడి నుంచి అది వాళ్ళకి 9 సీట్లు. అది కాకుండా బీపీఎఫ్ వాళ్ళకి 3 సీట్లు. అదే టైంలో కాంగ్రెస్ వైపు చూస్తే అక్కడ ఉన్న కాంగ్రెస్కి 25 సీట్లు, అంటే అలయన్స్కి. దాంట్లో కాంగ్రెస్కి 22, ఆర్డీకి 2, సిపిఎంకి 1. కానీ ఇంట్రెస్టింగ్గా ఇంకో పార్టీ ఉంది సాయి గారు అక్కడ, బద్రుద్దీన్ అజ్మల్ గారి, పర్ఫ్యూమ్ అజ్మల్ గారు. ఎందుకంటే ఆయన వాళ్ళ ఫ్యామిలీ నడిపిస్తున్న పర్ఫ్యూమ్ బిజినెస్ చాలా ఫేమస్ అక్కడ. వాళ్ళకి 15 సీట్లు వచ్చింది సాయి గారు లాస్ట్ టైం. ఈసారి బద్రుద్దీన్ అజ్మల్ గారు ఓట్లు ఓవైసీ గారు తీసుకెళ్తారా లేదని నాకు డౌట్ ఉంది. ఇప్పుడు నాకు తెలియదు ఓవైసీ గారు పోటీ చేస్తారని ఇంకా చెప్పలేదు అక్కడ, కానీ ఆయన లాస్ట్ మినిట్ ఏదైనా సర్ప్రైజ్ చేస్తే డెఫినెట్గా అక్కడ ఇంపాక్ట్ ఉండబోతుంది. అది కాకుండా కూడా అస్సాంలో జరిగిన ఎస్ఆర్ ప్రాసెస్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగలేదు సాయి గారు. స్పెషల్ రివిజన్ జరిగింది. చాలా తక్కువ మంది డిలీట్ అయ్యారు దాంట్లో. ఎందుకంటే అస్సాంలో ఆల్రెడీ నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ ఇంప్లిమెంట్ చేశారు. దాంట్లోనే చాలామంది వాళ్ళు ఓటర్ లిస్ట్ నుంచి తీసేశారు అప్పుడే. సో దానికోసం ఈసారి అది సుప్రీంకోర్టు మ్యాండేట్లో నడుస్తుంది, సుప్రీంకోర్టు సూపర్విజన్లో నడుస్తుంది. సో అస్సాంలో
హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్, నేను మన ట్వీట్ చేసినప్పుడు కూడా చెప్పాను సాయి గారిది, కాంగ్రెస్ నుంచి నేతలు ఇట్లా వెళ్ళిపోతున్నారంటే లాస్ట్లో కాంగ్రెస్ ఆఫీస్లో ఈ లైట్లు ఫ్యాన్లు ఆఫ్ చేసి గేట్ లాక్ చేయడానికి ఎవరైనా ఉంటారో లేదో అని కూడా డౌట్ ఉందని చెప్పాను నేను అనమాట. ఎందుకంటే అందరూ వెళ్ళిపోతే ఎవరు లేరు లాస్ట్లో, ఈవెన్ ప్యూన్ కూడా వెళ్ళిపోతాడు, నాకు డౌట్ ఉంది అక్కడ ఆఫీస్ నుంచి, సెక్యూరిటీ గార్డ్ కూడా వెళ్ళిపోతాడేమో. ఆ పరిస్థితికి వచ్చేసారు. హిమంత బిశ్వ శర్మ అబ్సల్యూట్ కంట్రోల్ సాయి గారు అక్కడ. అసలు బహుశా బీజేపీ ముఖ్యమంత్రుల్లో యోగి ఆదిత్యనాథ్, దేవేంద్ర ఫడ్నవీస్ అండ్ హిమంత బిశ్వ శర్మ, వీళ్ళు ముగ్గురు ఇప్పుడు సీనియర్ లీడర్లు. వీళ్ళు నడిపిస్తున్న స్టేట్కి వీళ్ళకి అబ్సల్యూట్ కంట్రోల్ ఉంది సాయి గారు. అండ్ దాంట్లో మనం మెచ్చుకోవాలి. అంటే మిగతా స్టేట్లో అందరు కొత్త కొత్త ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ హిమంత ఇస్ ప్రూవ్డ్. నార్త్ ఈస్ట్ మొత్తం అమిత్ షా గారు ఆయనకే రెస్పాన్సిబిలిటీ అప్పగించారు. మీకు గుర్తుంటుంది మణిపూర్లో ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ హిమంత బిశ్వని పంపించారు అప్పుడు ఆ టైంలో. సో ఆ కాన్ఫిడెన్స్ బీజేపీకి ఉంది దట్ మేము ఎక్కువ అక్కడ వెళ్ళక్కర్లేదు. దానికోసం కాంగ్రెస్లో ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రియాంక వాద్రాని అస్సాం అప్పగించారు, రాహుల్ గాంధీ కాదు సాయి గారు. బికాస్ హీ వాజ్ టోల్డ్ దట్ రాహుల్ గాంధీ కెనాట్ హ్యాండిల్ దిస్ ప్రాబ్లం. బికాజ్ ఆయన గౌరవ్ గొగోయ్తో చాలా క్లోజ్. ఆయన గౌరవ్ గొగోయ్ చేస్తున్న తప్పులు అని చెప్పలేకపోతున్నారు. సో ప్రియాంక వాద్రా ఇస్ నౌ హ్యాండ్లింగ్ అస్సాం. కానీ దానిలో మనం ఆల్రెడీ రిజల్ట్ చూస్తున్నాం. అస్సాంలో ఆమె చెప్పింది, ఆమెనే మనకు స్టేట్మెంట్ ఇచ్చింది, మేము మాట్లాడలేదు మా పార్టీ లీడర్లతో. కరెక్ట్, మీ పార్టీ లీడర్లతో మీరు మాట్లాడాలండి, మాట్లాడకపోతే వాళ్ళు బీజేపీతో మాట్లాడతారు, అంతే డిఫరెన్స్ అన్నమాట. ఇదే జరుగుతుంది సార్. ఆశ్చర్యంగా ఉన్న విషయం ఏంటంటే అసలు మీరు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేశారు. యాక్చువల్లీ మేము మాట్లాడట్లేదంటే బీజేపీ మాట్లాడేస్తారు, దాంట్లో ఏం విషయం లేదు. ఇప్పుడు అమిత్ షా కానివ్వండి, మోదీ కానివ్వండి, అంటే బీజేపీకి సంబంధించి ప్రచారం అన్నా ఎలక్షన్స్ అన్నా కీలక నాయకుల పేర్లు వినబడతాయి. ఇప్పుడు మీరు బీహార్ కానీ వేరే చూస్తే అటు ధర్మేంద్ర ప్రధాన్, ఇటు భూపేంద్ర యాదవ్, అటు అమిత్ షా అండ్ సునీల్ బన్సల్, ఇట్లాంటి కీలకమైన పేర్లు ఒక బ్యాక్ ఎండ్ లో వర్క్ చేసేటువంటి వాళ్ళు, ఎలక్షన్ మెషినరీ అన్నట్టుగానే ఉంటది వాళ్ళది లెక్క. ఓవైపు ఇక్కడ ఇలా కనబడుతూ ఉంటది. కాంగ్రెస్ వైపు చూస్తే రాహుల్ గాంధీ నాకు తెలిసి 4 రాష్ట్రాల ఎలక్షన్స్ మీద ఇప్పటి వరకు ఒక చిన్న మీటింగ్ పెట్టింది లేదు. కేసీ వేణుగోపాల్ ఈరోజు సెకండ్ నంబర్ గా ఆయన్నే కనబడుతున్నాడు. మాట్లాడితే రాహుల్ గాంధీ తర్వాత కేసీ వేణుగోపాల్ అన్ని నిర్ణయిస్తాడు అన్నట్టుగా చర్చ నడుస్తుంది. కేసీ వేణుగోపాల్ అన్న ఎవరితోనైనా మాట్లాడాడంటే ఏమీ లేదు. వాళ్ళు కేరళ మీద కొంత ఫోకస్ చేస్తున్నారేమో నాకు తెలియదు, బట్ మిగతా రాష్ట్రాల మీద అసలు ఊసే లేదు. మళ్ళీ వీళ్ళు వచ్చేసి ఎలక్షన్ కమిషన్ అంతా ఏదో ఫ్రాడ్ జరిగింది, ఓట్ చోరీ జరిగింది, అవి ఇవన్నీ మాట్లాడతారు. అసలు బేసిక్ ఒక యుద్ధంలో దిగినప్పుడు, ఒక పోటీలోకి వచ్చినప్పుడు కనీస కసరత్తు ఉంటుంది సార్. ఏదైనా ఒక చిన్న గేమ్ ఆడితేనే కసరత్తు చేయడం, దానికి కావాల్సింది ఏం చేయాలి, ప్రాక్టీస్ అన్న చేస్తారు. ఇక్కడ ఏమీ లేకుండా ఎలక్షన్ కమిషన్ ని బ్లేమ్ చేసే వ్యవహారంలో కాంగ్రెస్ వెళ్తుంది, అంతే కదా.